శ్రీమాత్రే నమః. మొదటి ప్రాకారం గడిచాక కాంస్య నిర్మిత ప్రాకారం ఎదురవుతుంది. తేజస్సులో దీని శీర్షము శతగుణాధికము. దీని మీద ఉన్న గోపురాలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. ఈ రెండిటి నడుమ ఉన్న వృక్షజాతులకు లెక్కే లేదు. సృష్టిలో ఉన్న జాతులన్నీ అక్కడే ఉన్నాయి. నిరంతరము చిగురులు తొడుగుతూ ఉంటాయి, పుష్పిస్తూ ఫలిస్తూ ఉంటాయి. ఆ పరిమళాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. పనస, వకుల, లోద్ర, కర్ణికార, సింసుప, దేవదారు, కాంచన, ఆమ్ర, సుమేరు, లికుచ, హింగుల, ఏల, లవంగ, కటుఫల, పాటల, ముచుకుంద, ఫలిని, జగనేఫల, తాళ, తమాల, సాల, కంకోల, నాగ, భద్రక, పున్నాగ, పీలవ, సాల్వక, కర్పూర, అశ్వకర్ణ, హస్తికర్ణ, తాళపర్ణ, దాడిమి, గణిక, బంధుజీవ, జంబీర, కురండక, చాంపేయ, కనకద్రుమ, కాలగురుద్రుమ, చందన, ఖర్చూర, యూదిక, ఇక్షు, క్షీరవృక్ష, ఖదిర, చించ, బల్లాతక, రుచక, కుటజావృక్ష, బిల్వవృక్ష, తులసీవన, మల్లికావన ఇత్యాదిగా తరుల తావనాలున్నాయి. ఉపవనాలు ఉన్నాయి. రకరకాల బావులు, దిగుడు బావులు మిలమిలలాడుతూ ఉంటాయి. కోకిల రావాలు, భ్రమర నినాదాలు మారుమోగుతూ ఉంటాయి. ప్రతి తరువు నుంచి పుష్పమకరందమో పరిపక్వ ఫలరసమో ఒడికలు కడుతూ ఉంటుంది. దట్టంగా నీడ అలుముకుని ఉంటుంది. ఎటు చూసినా ఫలరసాల ప్రవాహాలు, ఎటు విన్నా శకుంతగానాలు. పావురాలు, చిలుకలు, గోరువంకలు, హంసలు గుంపులు కట్టి ఎగురుతూ ఉంటే వాటి రెక్కల గాలికి చెట్ల చిటారు కమ్మలు, రెమ్మలు ఊగిసలాడుతూ ఉంటాయి. వనమంతటా సుగంధ పరిమళమే. లేడికూనలు కదుపులు కదుపులుగా చెంగనాలు పోతూ ఉంటాయి. నాట్యం చేస్తున్న నెమలుల క్రేంకారాలు నేత్రాలకు స్తోత్రాలకు హాయి గొల్పుతాయి. మొదటిది అయోమయ ధాతు శిలా నిర్మిత ప్రాకారము. అటుపైని కేవల కాంస్య ప్రాకారము. ఆ తర్వాత తామ్రశాల, తామ్ర ప్రాకారము, చతురస్రాకారము. ఎత్తు కాంస్య ప్రాకారంలాగానే 7 యోజనాలు. ఈ 2 శాలలకు నడుమ కల్పవృక్ష వాటిక. వాటి పువ్వులు బంగారు కాంతులీనుతూ ఉంటాయి. పత్రాలు అంతే. ఫలాలలో గింజలు రత్నాలు. వాటి సుగంధము 10 యోజనాల వరకు వ్యాపిస్తుంది. ఆ వనాన్ని ఎల్లకాలము వసంతుడే సంరక్షిస్తూ ఉంటాడు. అతడే వనపాలకుడు. పుష్పసింహాసనం మీద కూర్చుంటాడు. పుష్ప కిరీటము ధరిస్తాడు. పుష్పఛత్రము ఉంటుంది. పుష్పభూషణ భూషితుడు. పుష్ప సవప్రియుడు. కళ్ళు ఎర్రగా మత్తుగా విగూర్నిస్తూ ఉంటాయి. మధుశ్రీ, మాధవశ్రీ అని అతడికి 2 భార్యలు. చిరునవ్వులు చిందిస్తూ పూలగుత్తులతో బంతులాడుకుంటూ ఉంటారు. అన్ని వైపులా మకరందం జాలువారే ఆ సుందరవనంలో దేవతలు, గంధర్వులు తమ తమ వనితలతో జంటలు జంటలుగా గానలోలుపులై విహరిస్తూ కనబడతారు. 10 యోజనాల దూరం వ్యాపించే ఆ సుమగంధమన్నా, ఆ వనమన్నా వారికి వల్లమాలిన ప్రేమ. వసంతలక్ష్మికి అది ఆటపట్టు, కామకులకు కామప్రవర్ధకము. తామ్రశాల దాటాక శిశినిర్మిత ప్రాకారము కనిపిస్తుంది. ఇది 7 యోజనాల ఎత్తే. తామ్రశీసశాలలకు నడుమ సంతానవన వాటిక. దాని పువ్వులు 10 యోజన గంధులే. బంగారం పువ్వులు ఎప్పుడూ వికసించే ఉంటాయి. ఆ చెట్ల మొదళ్లలో అమృతరస పూర్ణ ఫలాలు ఉంటాయి. గ్రీష్మ ఋతువు ఇక్కడ తోటమాలి. అతడికి సుఖశ్రీ, శుచిశ్రీ అని 2 భార్యలు. ఎండవేడిమి తట్టుకోలేని ప్రాణులు ఆ వనంలో సంతాన వృక్షాల నీడకు చేరుతూ ఉంటాయి. దేవతలు, సిద్ధులు, విలాసినీమణులతో కలిసి చందన చర్చలు జరుపుకుని ఆ వనంలో విశ్రమిస్తూ ఉంటారు. పుష్పమాలికలు దండిగా అలంకరించుకుని తాళవృంతాలు విసురుకుంటూ శీతలపానయాలు సేవిస్తూ సేద తీరుతూ ఉంటారు. శీసశాల తర్వాత అరకూట ప్రాకారము ఇత్తడిదన్నమాట. ఇది కూడా 7 యోజనాల ఎత్తే. ఈ 2 శాలలకు మధ్య హరిచందన వృక్షవాటిక. వర్ష ఋతువు ఇక్కడ వనపాలకుడు. ఇతడి కన్నులు మెరుపుల్లా పింగళ వర్ణంలో తలతలలాడుతూ ఉంటాయి. జీమూత కవచము అంటే మేఘ కవచము ధరించి ఉంటాడు. ఇతడు మాట్లాడితే పిడుగులు పడ్డట్టే ఉంటుంది. సహస్రముఖాలుగా వారి దారలు కురిపిస్తూ వనాన్ని పెంచి పోషిస్తూ ఉంటాడు.
ఇతడు నభః స్త్రీ నభస్య స్త్రీ స్వర్వస్య రస్యమాలిని అంబ అతుల నితత్ని అభ్రమంతి మేఘయంతిక వర్షయంతి చిపునిక వారిదార అనే 12 మంది మదవిహ్వల శక్తులతో వినోదిస్తూ ఉంటాడు. ఈ హరిచందనంలో తరువులన్నీ ఎప్పుడూ చిగురు తొడిగే ఉంటాయి. కొత్త తీగలు అల్లుకుంటూ ఉంటాయి. నేలంతా చిప్పగడ్డితో పచ్చగా ఉంటుంది. నదీనదాలు పోటెత్తి హోరెత్తుతూ ఉంటాయి. కాముక హృదయాల సరస్సులలో కలుషిత జలాలు. దేవతలు, సిద్ధులు, దేవీ పూజ తత్పరులు ఈ వనంలో ధర్మపత్నులతో కలిపి నివసిస్తూ ఉంటారు. ఆరకోటసాల గడిచాక పంచలోహ ప్రాకారము. ఓం శ్రీ మాత్రే నమః.